ఫ్రెండ్స్, మనకి డీసెట్ 2024 సర్టిఫికేట్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ అయితే స్టార్ట్ అయింది. సో దీనికి సంబంధించినటువంటి వివరాలు నేను చెప్తున్నాను. కాకపోతే ఈ డీసెట్ వెబ్సైట్ ద్వారా ఉండేటువంటి ఇన్ఫర్మేషన్లో ఉన్నది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా. అయితే ఇక్కడ ఏంటంటే మిగతా ఇప్పుడు ఎంసెట్ కానీ లేకపోతే పీజీ సెట్ ఎడ్సెట్ అంత క్లారిటీగా క్లియర్గా లేదు. ఇది ఇప్పుడు ఎగ్జామ్ రాశారు, రిజల్ట్ పెట్టాడు, కానీ ఎక్కడ కీ పేపర్ పెట్టలే, కనీసం క్వశ్చన్ పేపర్ పెట్టలేదు. అదేందో ఆగమాగం ఉన్నది ఇక్కడ ఈ ఫస్ట్. ఇకపోతే ఇది ఆన్లైన్ అంటే ఆన్లైన్ వెబ్ సిస్టమ్ లేదు, కంప్లీట్ ఆఫ్లైన్లోనే ఉన్నది. సో ఇందులో ఒకటి రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అంటే మనకు కావాల్సిన సర్టిఫికెట్లు ఏంటిది అనేది మొదటగా అయితే అడుగుతున్నాడు దీంట్లో. ఓకే, రైట్. సో కావాల్సిన సర్టిఫికెట్లలో ముఖ్యంగా మనం చూసినట్టయితే హాల్ టికెట్, మొన్న ఎగ్జామ్ రాసిన డీసెట్ హాల్ టికెట్. అంటే ఈ కౌన్సిలింగ్ మనకి ఏ రోజు నుండి స్టార్ట్ అయ్యి ఏ రోజు నుండి ఎండ్ అవుతుంది అనేది కూడా నేను క్లియర్గా చెప్తా. ముందైతే ఇది చూసుకుందాం. మొన్న ఎగ్జామ్ రాసిన హాల్ టికెట్, ఆ తర్వాత ర్యాంక్ కార్డు, ఇవి రెండు మీరు జిరాక్స్లు తీసుకుని పెట్టుకోండి. ఒక్కొక్కటి నేను చెప్తా, ఎన్ని సెట్ల జిరాక్స్లు ఉండాలో కూడా చెప్తా. ఆ తర్వాత 10th క్లాస్ సర్టిఫికేట్, ఇంటర్మీడియట్ సర్టిఫికేట్, నెక్స్ట్ బోనాఫైడ్ సర్టిఫికేట్. ఓకేనా? అంటే స్టడీ సర్టిఫికేట్లు అన్నీ ఎన్ని ఉంటాయండి అప్ టు ఇంటర్మీడియట్ అయిపోయే వరకు. లేటెస్ట్ అంటే ఒక క్యాస్ట్ సర్టిఫికేట్, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్. ఒకవేళ ఏదైనా స్పెషల్ కేటగిరీ అయితే అంటే చిల్డ్రన్ ఆఫ్ ఆర్మీ వాళ్ళైనా కానీ, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ లేదా ఎన్సీసీ, స్పౌస్ కోటా ఇలాంటివి ఏవైనా ఉంటే ఈ సర్టిఫికేట్లు కావాలి. వీటన్నిటిని మీరు 3 సెట్లు జిరాక్స్లు తెచ్చుకోండి. ఓకేనా? సో ఇక్కడ మీకు ఒకసారి సెకండ్ ఇంటర్మీడియట్ మెమో రాలేదు కదా, మీకు డౌట్ అయితే ఇంటర్మీడియట్ ఆల్రెడీ రెడీమేడ్గా మెమో ఉన్నది, దాన్ని డౌన్లోడ్ చేసుకోండి, కలర్ జిరాక్స్ పట్టుకొచ్చుకోండి, ఏమి కాదు. బోనఫైడ్ స్టడీ సర్టిఫికేట్లు ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉన్నాయో అన్నీ పట్టుకొచ్చుకోండి. క్యాస్ట్ మీకు పాతదైనా పర్లేదు, అంటే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాతదే. లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్ అంటే మీరు ఈ సంవత్సరం జనవరి 1 తర్వాత తీసిందై ఉంటే మీకు రియంబర్స్మెంట్ వస్తుంది. ఇప్పటికిప్పుడు ప్రాణం మీద నా దగ్గర ఇన్కమ్ సర్టిఫికేట్ లేదు, నేను ఇయ్యలో అప్లై చేస్తా అని అనుకునేటువంటి మహాత్ములు ఎవరైనా ఉంటే ఓకేనా, ఇక మీకు ఇబ్బంది అయితే జరగడానికి ఛాన్స్ అయితే ఉన్నది. రైట్. నెక్స్ట్ ఇందులోనే ఇదే వెబ్సైట్లోకి వచ్చేసి సెకండ్ అంటే మీకు ఇవి డాక్యుమెంట్ కావాలని మీరు తెలుసుకున్నారు కాబట్టి ఇప్పుడు ఈ యొక్క వెబ్సైట్లో రెండో ప్లేస్లో ఏ రోజు ఎక్కడెక్కడ జరుగుతుంది. సో ముందుగా వచ్చేసి ప్రజెంట్ మీ జిల్లాలలో కదా మీరు దీనికి అటెండ్ అవ్వచ్చు. ఏ జిల్లాలో మీరు అటెండ్ అవ్వాలనుకుంటున్నారో ఆ ర్యాంక్ వైజ్ పిలిచారు. ముందుగా గవర్నమెంట్ డైట్ కాలేజీల యొక్క కాంటాక్ట్ నెంబర్, ఫోన్ నెంబర్ల, ప్రిన్సిపల్ల కాంటాక్ట్ నెంబర్లు ఇక్కడ ఉన్నాయి. సో ఇవి మీకు హెల్ప్ కావచ్చు. వీలైతే ఒక స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏమైనా డౌట్ ఉన్నా మీరు అక్కడ వాళ్ళకి అడగవచ్చు, క్లారిటీగా క్లియర్ ఇన్ఫర్మేషన్. ఎందుకంటే వీళ్ళే హెడ్గా ఉంటారు కాబట్టి డైట్ ప్రిన్సిపల్లే. సో వీళ్ళే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తారు. ఓకేనా? ఇదొకటి కూడా తీసుకొని పెట్టుకోండి. మీరు ఏ జిల్లాకి అయితే వెళ్తున్నారో కౌన్సిలింగ్కి ఆ జిల్లాలో ఉండేటువంటి హెడ్ వీళ్ళే ఉంటారు. ఓకేనా? ఇదొకటి గుర్తుపెట్టుకోండి. ఇకపోతే ఓకే, రైట్. మిమ్మల్ని ఏ ర్యాంక్ నుండి ఏ ర్యాంక్ ఏ కాలేజ్కి మీరు వెళ్ళొచ్చు అంటే పిలిచారండి. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో ఉండేటువంటి 10 గవర్నమెంట్ డైట్ కాలేజీలు ఉన్నాయండి. ఈ 10 కాలేజీలలో ఇప్పుడు ఈ కౌన్సిలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం డైరెక్ట్గా వెళ్ళడమే. మీరు ఎక్కడికి వెళ్తారంటే మోస్ట్లీ మీ జిల్లాలో ఉన్నటువంటి మీ పాత జిల్లాలో ఉండేటువంటి దానికి మీరు వెళ్ళడానికి బెటర్. ఓకేనా? ఆ జిల్లా వాళ్ళు అక్కడ వెళ్ళడమే బెటర్. సో ఫస్ట్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే డే వన్ అంటే ఏంటిది, ఈరోజు ఆగస్టు 1కి ఫస్ట్ నుండి 400 ర్యాంక్ ఉన్న వాళ్ళకి సీరియల్ నెంబర్ ఆఫ్ ద లిస్ట్. సో 1 to 400 లిస్ట్లో ఉన్న వాళ్ళని 400 మెంబర్ని పిలిచారు. ఓకేనా? ఇక్కడ మహబూబ్ నగర్లో ఆ జిల్లా వాళ్ళు ఇక్కడ అటెండ్ అవ్వచ్చు. అంటే జిల్లా వైజ్ లిస్ట్ పెట్టిండు సపరేట్గా, ఏ జిల్లాకి ఎవరు రావాలని లిస్ట్ పెట్టిండు. ఆ జిల్లా వాళ్ళు అక్కడికి వెళ్ళాలి. అది నేను చూపిస్తాను మీకు. డే 2 401 నుండి 800 వరకు, డే 3 801 నుండి 1200 వరకు, డే 4 ఇలా అన్నమాట. ఇక డే 5 డే 6 వరకు ఇచ్చేసారు. కొన్ని జిల్లాలేమో 4-5 రోజులు ఉంది, కొన్ని జిల్లాలో 2 రోజులు 1 రోజు ఉంది. సపోజ్ ఇప్పుడు కరీంనగర్ చూసుకున్నాం, డైట్ కరీంనగర్లో చూసుకుంటే ఫస్ట్ డేట్ రోజు డే 1 రోజు వచ్చేసి 400 మెంబర్ని పిలిచారు. డే 2 వచ్చేసి జస్ట్ 36 మెంబర్స్ని పిలిచాడు. ఇక్కడితో ఇది క్లోజ్ కరీంనగర్ది. అట్లా అనమాట. అంటే కొన్ని సెంటర్లో ఎక్కువ మందిని అడిగారు, కొన్ని సెంటర్లో తక్కువ మందికి. ఓవరాల్గా 12,032 మందిని అయితే అడిగారు. ఇది దీనికి సంబంధించినటువంటిది టోటల్గా. ఓకేనా? అంటే ఇప్పుడు కౌన్సిలింగ్కి పిలిచిన వాళ్ళని 12,032 మంది. మరి సీట్లు మాత్రం 12,000 సీట్లు లేవు. ఎందుకు? ఇక్కడ మీకు కనిపించే ఈ కాలేజీలలో ప్రతి కాలేజీకి 100 సీట్లు ఉన్నాయి. అంటే దాదాపుగా ఇక్కడ కనిపించే ప్రతి కాలేజీకి 100 సీట్లు అంటే
మనకి 1200 సీట్లు ఇక్కడ ఉన్నాయి. ఇక గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీలు ఒక 30-40 ఉన్నాయి అనుకుంటే దానికి కాలేజీకి 100 సీట్లు అంట. ఓవరాల్గా మీకు 5,000 సీట్ల కంటే తక్కువే. కాకపోతే 5,000 సీట్లు కూడా ఉండవు. కాకపోతే మీకు ఇక్కడ చూస్తే కనబడేది ఏంటంటే 12,000 మంది అయితే ఉన్నారు. ఓకేనా, అంటే ప్రతి సీటుకి 3 పోటీ పడుతున్నట్టు మీ మనసులో అనుకోండి. గవర్నమెంట్ కాలేజీలో కొంచెం గట్టి పోటీ ఉంటుంది. ఓకే, ఇప్పుడు జిల్లా వైజ్ ఒకసారి మనం చూసుకుంటే వి విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. ఓకే, సపోజ్ ఇప్పుడు నేను బెస్ట్గా వచ్చేసి నల్గొండ డిస్టిక్ని చూస్తున్నాను. నల్గొండ జిల్లాలో ఎవరెవరు రావాల్సి ఉందో మీ పేర్లతో సహా ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయండి. ఏ రోజు ఎవరు ఎక్కడికి వెళ్ళాలనేది కూడా ఉన్నది. సో దీన్ని బట్టి మీరు ఇదే ప్రాంతానికి మీరు వెళ్ళొచ్చు. ఓకే, ఇక్కడ చూడండి మీ హాల్ టికెట్ నెంబర్ ఇచ్చారు. సపోజ్ ఇప్పుడు నేను ఇక్కడ భరత్, ఓకేనా, ఈ భరత్ యొక్క హాల్ టికెట్ నెంబర్ని సేవ్ చేసుకుని లెట్ వీ కెన్ గో టు దట్ సి. డైరెక్ట్గా కూడా ఇస్తున్నారు. అంటే ఇట్లా మీరు ఎక్కడ అటెండ్ కావాలి అనేది కూడా డైరెక్ట్గా కూడా ఇస్తున్నారు. గెట్ డీటెయిల్స్ అన్నీ మనం తీసుకొని వస్తే ఓకేనా. గవర్నమెంట్ హాల్ టికెట్ నెంబర్ ఇది. గవర్నమెంట్ డైట్ కాలేజ్ ఇలా తెలుగు మీడియంలో అప్లై చేసి అక్కడికి వెళ్ళాలి. సో డైరెక్ట్గా కూడా వస్తుంది. అంటే మీరు సైట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ వెరిఫికేషన్ సెంటర్, చెక్ వెరిఫికేషన్ సెంటర్ అనేది మనం చూసుకొని ఇక్కడ మన యొక్క హాల్ టికెట్ నెంబర్ని ఎంటర్ చేసినాం అనుకోండి. ఓకే, అక్కడ మీరు ఎక్కడ అటెండ్ అవ్వాలో తెలిసిపోతుంది. ఇది ఒక పద్ధతి. ఇట్లా వద్దు అనుకుంటే రెండో పద్ధతి కూడా ఉన్నది మీకు. ఓకే, ఎట్లా అంటే జస్ట్ యూ కెన్ కమ్ అండ్ సి. డిస్ట్రిక్ట్ వైజ్ తీసుకోండి. ఇక్కడ నేను మీకు ఇస్తాను, మళ్ళీ ఒకసారి చూపిస్తా. ఓకే, లైక్ నిజామాబాద్ అనుకుందాం. ఇప్పుడు నిజామాబాద్ డిస్ట్రిక్ట్ లిస్ట్ ఇక్కడ పెట్టేసిండు, కంప్లీట్గా వచ్చేసింది. ఓకేనా, ఇక్కడ డే 1 రోజు అంటే మనం చూసుకుంటే ఇది చూడండి, ఆగస్టు 1 రోజు ఎవరెవరు ఎక్కడికి వెళ్ళాలి అనేది ఉన్నది. ఇక్కడ ఫస్ట్ 400 మంది ఈరోజు ఇక్కడికే వెళ్ళాలండి. 400 మెంబర్స్కి ఉంది కౌన్సిలింగ్ అనేది. ఓకేనా, సో 400 మెంబర్స్ తర్వాత మళ్ళీ డే 2 స్టార్ట్ అవుతుంది. ఇక్కడికి 400 మెంబర్కి డే 1 స్టార్ట్. డే 20 మళ్ళీ రేపు వెళ్ళేవాళ్ళు. ఓకేనా, డే 2లో వీళ్ళు వెళ్ళాలి. అట్లా అన్నమాట. అక్కడే సర్టిఫికేట్ వెరిఫికేషన్, అక్కడే వెబ్ ఆప్షన్స్. నాకు తెలిసి అక్కడెక్కడ ఇస్తారా, మరి ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఇస్తారనేది ఒక క్లారిటీ లేదు. కనీసం ఒక ప్రొసీడింగ్ రాసి పద్ధతి ఇలా జరుగుతుందనేది లేదు. నాకు తెలిసి డైరెక్ట్గా ఇచ్చేస్తారు పాతకాలం లాగానే. అక్కడికక్కడే కాలేజీలు మనకి కంప్యూటర్ ద్వారా చూపించి మనకి ఏ కాలేజీలో సీట్ వస్తుందో చెప్పి సెలెక్ట్ చేసుకోమడానికి ఛాన్స్ అయితే ఉంటుందని నేను అనుకుంటున్నా. ఎందుకంటే వీళ్ళు ఏమైనా డీటెయిల్స్ వెబ్సైట్లో పెడితేనేమో మాలాంటి యూట్యూబర్స్ వాటిని డీటెయిల్స్గా చదివి అన్నీ ఇచ్చేవాళ్ళు. నేను చెప్పే కదా, ఎగ్జామ్ జరిగి ఇన్నోలైనా కనీసం కీ పేపర్ లేదు. ఎవరికి ఎన్ని మార్కులు వచ్చినాయి డైరెక్ట్ ఇచ్చేసి పాతకాలం లెక్క. మన ఒరిజినల్ క్వశ్చన్ పేపర్ని ఇక్కడ పెడితే డౌన్లోడ్ చేసుకుంటారు కదా అంటే అదేది లేదు ఇక్కడ. సో అంత వీళ్ళది ఆగమాగ ఉన్నది దీని వరకు అయితే. ఓకేనా, సో ఇప్పుడు రిజల్ట్ ర్యాంక్స్ అని ఇక్కడ పెట్టేసిండు. ఇక్కడ కూడా ఒక హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేసి చూద్దాం. సో గెట్ యువర్ రిజల్ట్స్ అని. సో డైరెక్ట్గా ఇక్కడ సింపుల్గా రిజల్ట్ మాత్రమే ఇచ్చారు. ఓకేనా, సో 48 మార్క్స్ వచ్చి క్వాలిఫై అయ్యాడు, ఇట్లా ఇచ్చేసాడు దీంట్లో. అంతే, ఇంకేం లేదు దీంట్లో. అడిషనల్గా ఇన్ఫర్మేషన్ మనకేమి ఇవ్వాలి. క్వశ్చన్ పేపర్ ఇస్తే దెన్ వీ విల్ గెట్ సమ్ ఇన్ఫర్మేషన్. దానివల్ల మనకి ఇన్ఫర్మేషన్ అనేది దొరికేది. ఇక్కడ ఏం లేదు సైట్లో. సరే, ఏది ఏమైనా మీరైతే అక్కడికి వెళ్తే డైరెక్ట్గా మీకు కావాలి, మీకు ఎక్కడ సీట్ వస్తుందో వాళ్ళే చెప్తారు. అంత ఇక్కడ ఎవరిని మీరు పెద్దగా అడగాల్సిన అవసరం లేదు. అండ్ యూ నీడ్ నాట్ డిపెండ్ ఆన్ లైక్ మేము చేసే యూట్యూబర్ల మీద కూడా మీరు పెద్దగా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. సింపుల్గా మీరు అక్కడికి వెళ్ళి ఓకేనా అటెండ్ కావచ్చు. ఇక్కడ సైట్లోకి ముందు రండి. సో సైట్ వచ్చేసి DECET.cdse.telangana.gov.in. ఈ వీడియోలో కింద డిస్క్రిప్షన్లో కూడా నేను దీన్ని లింక్ని ఇస్తాను. లింక్ నేను ఇప్పుడే కాపీ చేసుకొని పెట్టుకుంటా. సో ఇట్ విల్ బి వెరీ బెటర్ ఫర్ మీ అందరికీ. తర్వాత డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తా. ఆ లింక్ ద్వారా మీరు రండి. మీది ఏ జిల్లానో ఆ జిల్లా ఓపెన్ చేసుకొని మీది ఏ రోజు ఉందని మీరు ఇక్కడ చూసుకోండి. ఈ రోజు ఉంటే ఈరోజు వెళ్ళండి, రేపు ఉంటే రేపు వెళ్ళండి, ఎల్లుంటే ఎల్లుండి. ఇంకేనా మీకు డౌట్ ఉంటే మోడల్ ఐడియాస్ అనేటువంటి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నాం. ఓకే, దాంతోపాటుగా మీరు ఇన్స్టాగ్రామ్లో మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ఇన్స్టాగ్రామ్ ఉందండి. మీరు ఒక చిన్న మెసేజ్ పెట్టగానే నేను టక్కన మీకు వాయిస్ రూపంలో మెసేజ్ ఇస్తే మీరు నాతో డైరెక్ట్గా మాట్లాడవచ్చు. ఏదైనా డౌట్ ఉన్నా, మీకు అక్కడికి వెళ్ళిన టెన్షన్ అనిపించిన ఏదున్నా మీ కొరకు నేనున్నా. అట్ ద సేమ్ టైం మీకు టీసీసీలో సీట్ రాగానే మీ లైఫ్ సెట్ అయినట్టు కాదు. జస్ట్ ఇది ఉద్యోగానికి మాత్రమే అర్హత. నెక్స్ట్ మళ్ళీ మీకు ఏ అవసరం ఉన్నా, మీరు ఎటు పోవాలన్నా, రేపు మీరు డిఎస్సికి ప్రిపేర్ కావాలన్నా, మీ టీటీసీ పూర్తయిన తర్వాత
జీటీకి ఎలా ప్రిపేర్ కావాలా, ఏ సిలబస్, దానికి మళ్ళీ నేను హెల్ప్ చేస్తాను. మీరు నాతో టచ్లో ఉంటే ఓకేనా. మా మోడల్ ఐడియాస్ యూట్యూబ్ ఛానల్ ఉన్నంత కాలం నీకు జాబ్ వచ్చేదాకా నేను నీకు సహాయం చేస్తూనే ఉంటాను. నువ్వు అడగకపోయినా నేను చెప్తూనే ఉంటాను. కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోవడం అనేది నీ బాధ్యత. అవసరం లేదనుకుంటే అది నీ ఇష్టం. ఓకే రైట్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ది బెస్ట్.